రేయ్ రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా. బయటికి వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పదా, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా ఆగు. రేయ్ బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాయలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ కడ్రాయలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. నీ పిసినార్తారు తగిలేట దరిద్రుడా, ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? అలా అనకు బ్రో ప్లీజ్. నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్ కి వెళ్ళాలి, బస్ స్టాండ్ కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా రాబాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. ఏమన్నా అదే లేదనా? నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాల ఉపది ధర్మరాజు ఇంటి పక్కకే వస్తురా ఇంద్రాబాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అటెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతురు రాబాయ్. దాబ్రో వెళ్ళిపోదాం సార్. ఆ ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది నలుగురు కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం. అది ఎలా జరిగింది సార్? అరే ఆ 2 పురాణాలకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రాబాయ్. ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నారు బ్రో? అది చిన్న పని ఉంది, పారిపోదాం అనుకున్నారా? లేదు సార్. సార్ ఈ అద్దాలు కొంచెం పైకి అంతా చాలా ఉంది. మేమెవరో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదరా? పిచ్చుకుంటారా? మా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎలా అనుకున్నారా? నెక్స్ట్ ఎవరు? ఈ బేవర్స్ ఒక్కడే బ్యాలెన్స్. హీరో ధర్మో, ఈ వాతావరణం ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది సార్. నాకు చచ్చిపోవాలని ఉంది. అయినా మీరు డాన్ కాదు సార్, దేవుడు. ఎందుకలా అనిపిస్తుంది? అందరికీ పనిష్మెంట్ ముందిచ్చి నాపై జాలి చూపి వెనకుంచారు. అయ్యో, నీకు అలా అర్థమైందా? ఇప్పుడే కదరా చచ్చిపోవాలనిపిస్తుందన్నావు చెల్లిపి. ఇదంతా చూసి వాళ్ళకంటే ఎక్కువ నువ్వే టెన్షన్ పడ్డావు కదూ? అవును సార్. అమ్మనా ధర్మ, ఎంత హింసించావురా? దొరికిన దాంతో డొక్కలో పొడుస్తావా? మేము మనుషులం కాదట్రా. కానీ నేను ఎలా కాదు, ముసలోడి కదా. పనిష్మెంట్ కంటే ఎక్కువ టెన్షన్ పెట్టడమే కరెక్ట్. చిచ్చు. ఇప్పుడు నీకు వెరైటీ గేమ్ పెడతా. వీళ్ళందరికీ ఒక్కో క్వశ్చన్ వేస్తా. వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పారనుకో నువ్వు సేఫ్, లేకపోతే తన్ని ఏడ్చినా ఏడ్చి తన్నినా ఒకటే కదా సార్. వాళ్ళకు తెలిసినా తప్పే చెప్తారు సార్. అలా ఏం జరగదు, ధైర్యంగా ఉండు ధర్మరాజు. అయినా మీరు గతాన్ని గుర్తుంచుకోకండి సార్. ముసలాన్ని కొంచెం కనికరించండి. నువ్వు ముసలోడివా? ఈ ముసల్తనానికే 3 ఫ్యామిలీలా? ఇంకా లేట్ చేయకూడదమ్మా. బ్రో సింగలే కదా, సింగపూర్ లాంటి పనిష్మెంట్ ఇద్దాం. రాయ్, మీ అందరికి గేమ్ స్టార్ట్ నౌ. మొదటి క్వశ్చన్ మైకేల్కి. అంకుల్ మంచివాడా చెడ్డవాడా? మంచోడే సార్. షట్ అప్. అందరిని మోసం చేస్తూ బతికేవాడు మంచివాడు ఎలా అవుతాడు రా? ఫుల్ రాంగ్ ఆన్సర్. స్టాప్. రాయ్, ఇప్పుడు నీకు రెండో ప్రశ్న. నీటిలో రాయేస్తే మునుగుతుందా
తేలుతుందా? ఎందుకురా అంత ఓవరాక్షన్? నీటిలో రాయేస్తే మునుగుతుందని తెలియదురా? అరే ఆలోచించుకునివ్వండి, చాలా కష్టమైన ప్రశ్న ఇది. కమాన్, మునుగుతుందని చెప్పరా? మునుగుతుంది చెప్పు. తేలుతుంది సార్. చేతినమ్మ జీవితం. రాంగ్ ఆన్సర్. ఏరా, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? అది అంటే నీళ్ళలో పెద్ద పెద్ద షిప్లే తేలుతాయి సార్, చిన్న రాయి తేలదా? ఆ లాజిక్ తో మిమ్మల్ని కాపాడదాం అనుకున్నా. ఆపు, ఆపరా. రాయ్ పోలీసోడా. ఆ? ఓహో, డూప్లికేట్ పోలీస్. రెండ్రెన్లు ఎంతమ్మా? 2 రోజులు 6 సార్. శబాష్. హెరా ధర్మి, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఎట్లయితుంది? 2 రోజులు 6 టీవీ సీరియల్ ఉంది, సినిమాలో ఉంది. అవన్నిట్లో ఉండగా రాంగ్ ఎట్లయితుంది సార్? ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావు? ఆ రాంగే సార్, రాంగే. నువ్వు చెప్పిందే కరెక్ట్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పినా కదా సార్. అరే అంకుల్, నీ గురించి కరెక్ట్ చెప్పిన అంకుల్. అర్థం చేసుకోకుండా నిన్ను కొడుతురు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ పిచ్చోడికి పిచ్చి క్వశ్చన్. రే పిచ్చోడా, నీ కాళ్ళు ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి సార్. రాంగ్ ఆన్సర్. వాడి కాళ్ళు భూమి మీద ఉన్నాయి. వేసుకో. ఇప్పుడు లేడీస్ కు. అమ్మా, మీకు దండం పెడతాను తల్లి, మీరైనా కరెక్ట్ గా చెప్పండి. భరించలేకపోతున్నాను. కందిపోతుంది కింద. ఏమ్మా రత్తాలు, లిప్స్టిక్ ఎక్కడ పూసుకుంటావు? కంటికి. భలే చెప్పావు. నువ్వు కానీరా. అబ్బో, నేను ఎప్పుడు లిప్స్టిక్ పూసుకోలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఏం మహానటివే నువ్వు. ఇప్పుడు పెద్ద పాపకు పెద్ద క్వశ్చన్. మీకు దండం పెడతాను తల్లి, మీరైనా కరెక్ట్ గా చెప్పండి అమ్మా. భరించలేకపోతున్నాను. మువ్వల సౌండ్ కాళ్ళ పట్టీల దగ్గర నుంచి వస్తుందా, చెవురింగులోంచి వస్తుందా? చెవి రింగులో నుండి. రాంగ్ ఆన్సర్. నన్ను కొట్టించడానికి ఎంత అమాయకంగా నటిస్తున్నారా? నా కర్మరా. పగిలిన దాన్ని ఇంకా ఎంత పగలు కొడతారా? ఆపండ్రా. మీరు నన్ను కొట్టించాలని ఫిక్స్ అయ్యాక సింపుల్ క్వశ్చన్ అడిగినా, సీరియస్ క్వశ్చన్ అడిగినా ఏం లాభం చెప్పండి? చివరికి సిరిగేది నా సీటే కదా. అబ్బా, అసలే నాకు మూల వ్యాధి ఉంది. ధర్మ, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు చిన్న పాపకు చిన్న క్వశ్చన్. ఏమ్మా, కాటుకు ఎక్కడ రాసుకుంటారు? పెదవులకి రాసుకుంటారు సార్. మళ్ళీ అయిపోయావు ధర్మ. No one can escape. తప్పు. ఏరా ధర్మరాజు, ఎలా ఉంది? అదేమో మూతిది కంటి కంటది, ఇదేమో కంటిది మూతి కంటది. చితికి చిట్లు పోయిన నా 2 దుంపలు పిప్పైపోయాయి సార్. చేతినమ్మ. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావురా. వాట్ బ్రో? చెల్లు బ్రో. వేసుకో. తిప్పుడు సరసరా లాగుడు పరపరా చింపుడు దడదడా బాదుడు గిరగిరా తిప్పుడు సరసరా లాగుడు పరపరా చింపుడు సరసర లాగుడు కొడుతున్నారా? కొంచెం జ్ఞాపించేనా పట్టండ్రా. నాడి అంటే ఇంకెక్కువ కుమ్ముడు.
భలే అయింది. రేయ్ మీ అందరు మరోసారి కుర్చీ ఆట ఆడాలరా. కూర్చాటేం సార్? కుర్చీ ఆట ఏంటి సార్? ఇప్పటిదాకా ఆట ఆడినందుకే చిరిగిపోయింది. మళ్ళీ ఈ కుర్చీ ఆట అంటే మా వల్ల కాదు సార్. మాలేదు సార్. దయచేసి క్షమించండి సార్. క్షమించండి సార్, తప్పైంది. జీవితంలో ఇంకోసారి తప్పు చేయం సార్. మళ్ళోసారి తప్పు చేస్తే మిమ్మల్ని సార్ మీకు వైలెన్స్ తప్ప రొమాన్స్ తెలీదా? రొమాన్స్ కావాలా? మా బ్రో చేసే రొమాన్స్ వేరంకోల్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. మూడు రోజుల క్రితం విజయవాడలో కాబోయే కార్పొరేటర్ గారు ఎలా ఉన్నారు? ఈయన ఒకడు నాకు భజన బ్యాచ్లో తగిలాడు. ఏమైనా అందామంటే పెద్ద ఆయన. నమస్కారం బాబాయ్. నమస్కారం. బాగున్నావా? బాగున్నానండి. సరే బాబాయ్, నాకు డౌట్. అడగండి. అసలు కార్పొరేటర్ అవుతానో లేదో నాకే నమ్మకం లేదు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నాయకుల్ని మనం తయారు చేయలేం కదండి. నాయకులు జనం కోసం పుడతారు. మీలో నాయకుడిని చూస్తున్నాను నేను. థ్యాంక్స్ బాబాయ్. ఇంత ఓటేస్తావు కదా. ఏత్తా ఏత్తా. ఇదిగో పీకే గారు, మళ్ళేంటి? ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే. అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆలోచించుకోండి. ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే. అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. నమస్కారం సార్. కొంచెం పిల్లలతో మాట్లాడాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ చిల్డ్రన్స్. మీ అందరికీ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. మీరు కానీ నన్ను ఎలక్షన్లో గెలిపిస్తే మీకు మంచి ఆఫర్స్ ఇస్తాను. ఈ తింగర్ నాయాలేంటి పిల్లల దగ్గరికి వచ్చాడు ఓట్లు అడగటానికి? ఎవడు? ఓహో, మాస్టర్ గారు మీరా? ఇప్పుడు ఫస్ట్ ఆఫర్, మీ అందరికి వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, 2 days హాలిడేస్. పూర్తిగా చెప్పనివరా? చెప్పు. ఇప్పుడు రెండవది, నో హోంవర్క్, ఓన్లీ క్లాస్ వర్క్. స్కూల్లోనే చదవాలి, స్కూల్లోనే చదివించాలి. ఇప్పుడు మూడో ఆఫర్, స్కూల్ బ్యాగ్స్ ఎవరు మోయడానికి వీల్లేదు. స్కూల్లోనే ర్యాక్స్ అరేంజ్ చేపిస్తాను. బుక్స్ బ్యాగ్స్ ఇక్కడే పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చప్పట్లు. అలాగే. ఇప్పుడు నాలుగో ఆఫర్, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీగా స్కూల్ బస్సులు వేపిస్తా. గట్టిగా చప్పట్లు. నా చిల్డ్రన్స్, ఇంటికెళ్ళి మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ బాపలకి, మీ బాబాయిలకి నా కోటేమని చెప్పి ఈ ఆఫర్లు మీ సొంతం చేసుకోండి. కత్తిరి గుర్తుకే మన ఓటు. ఫ్లోలో ఉన్నారు. అర్థమైందిగా? పర్లేదు, బాగానే ప్లాన్ చేసావు. వెళ్తాను మరి. వేర్ ఇస్ ద ప్రిన్సిపల్? ఆయన ప్రిన్సిపల్ కాదండి, ప్రిన్సిపల్. ఓహో, మాకు తెలియదు మరి. మా స్కూల్లో మాకు అదే నేర్పారు, మేము అదే మీ చెప్తాం. బొంద. ఏంటి ప్రిన్సిపల్ గారు, ఏం చేస్తున్నారు మీరు? అసలు పిల్లల స్కూల్లో పాఠాలు చెప్పాలి కానీ వాళ్ళకి ఇన్ని బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇచ్చి నడిపించి కుంటోలు చేద్దాం అనుకుంటున్నారా? యూ వాంట్ టు మేక్ దమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎలక్షన్లో మేము చాలా హామీలు ఇచ్చాము, అవన్నీ నెరవేర్చాలి. సార్, అది వారానికి 5 రోజులు స్కూల్ అంటే పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోరు సార్. వాళ్ళు ఓటేసి గెలిపిస్తేనే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము. ఏమైనా ప్రాబ్లమా సార్? నాకు చెప్పండి సార్, నేను క్లియర్ చేస్తాను. ఏంది తోడు నువ్వు క్లీన్ చేసేదా? టాయిలెట్స్ లేవు, వెంటిలేషన్ లేదు, కిటికీలు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ బూజు పెట్టి ఉంది, ఆ వరండాలో వైర్లన్నీ తెగిపోయి ఉన్నాయి, ఫైర్ ఎగ్జిట్స్ లేవు, స్కూల్ కి బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉండాలి. ఐ వాంట్ మీట్ యువర్ చైర్మన్ ఇమిడియట్లీ. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి సార్. మీరు ఆవిడే పాపం కలిసి కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి 2 bags ఇచ్చేయండి సార్. సరే సార్. టీచర్, ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ అమలు చేయండి త్వరగా. రేపే అనౌన్స్ చేయించేస్తా సార్. ఇట్స్ మై ఆర్డర్. రేపు చేయించేస్తా సార్. సార్ సార్, ఆయన ప్రిన్సిపల్ కాదండి, ప్రిన్సిపల్. ఆడిది నా స్కూలే, మా క్లాస్మేట్. ఏంటిది ఏంటిది? చూడు పికే, అందరు కొడుకులే, నా కొడుకు కూడా ఒకడేనంట. గుడ్ అని రాశారు. ఎంఆర్ఓని, అసలే గవర్నమెంట్ ఎంప్లాయ్. కోసం తాగరా. నేను ఎంఆర్ఓని. నా డీటెయిల్స్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పరా. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎంతేటే? మొన్ననే 40 ఎకరాలు సింగిల్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించా, 2 కోట్లు నొక్కేసా. పాస్బుక్, ఈ బుక్, ఆ బుక్ అని చెప్పి రైతుల దగ్గర ఇంకో 2 ఏటి కోట్లే నొక్కేసా. అలాంటిది నా కొడుకు గుడ్ అని రాస్తారా?
మరి ఏం రాయాలరా? హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్ అని రాయాలి. చూడండి, మీ అబ్బాయి సరిగా స్కూల్కి కూడా రాడు. అది గవర్నమెంట్ ఎంప్లాయ్ బిడ్డ. మీ అబ్బాయి చదువులో కూడా బిలో యావరేజ్. అయినా ఏదో ఎంకరేజ్ చేద్దాంలే అనుకుంటే అనుకుంటే చెప్పు చెప్పు చెప్పు. టీచర్ ఏంటి భయపడ్డా? రాసిచ్చేసాడు. లేదు సార్, మీ బాబుని సస్పెండ్ చేశారు. మీరు మీ బాబుని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సస్పెండా? ఏం కాదులే అమ్మారు, సస్పెండే కదా. నువ్వు ఊరికే పికే, మా ఆవిడికి తెలిసిందనుకో. ఒక్కరోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళమంటే నువ్వు చేసే పెంట ఇదే సత్యానా నా చేతిలో. చాలా ఆలోచనలేమ్మా, తప్పు అమ్మా. గవర్నమెంట్ ఉద్యోగం పబ్లిక్ లో కొట్టకూడదు. ఇంటికి తీసుకెళ్లి గొల్లుం పెట్టి కుమ్మే. నువ్వు ఇంటికి రా, నిస్సంగా చెప్తా. ఆడదాని కొట్టిన దెబ్బలకి ఏడితే బోర్మని. ఆ బ్యాగులు తీసుకో, బయలుదేరదాం. అదేంటి, నేను తీసుకెళ్ళను. అసలు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. తీసుకెళ్ళవా? ఇప్పుడు తీసుకెళ్తాం లేరా. ఇది చూడనాయనా. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా? మొన్ననే 40 ఎకరాలు సింగిల్ బిట్ రిజిస్ట్రేషన్ చేయించా, 2 కోట్లు నొక్కేసా. ఏంటిది? బ్లాక్ బాస్టర్ ఇట్నాయినా. టీవీ 9కి ఇవ్వమంటవా, 99కి ఇవ్వమంటవా? నేను బయటికి వెళ్తే అది వేసుకుంటది, ఇది బయటకు వస్తే నా పని అంతే. నా వల్ల కాదు, నేను తీసుకెళ్ళిపోతా. గవర్నమెంట్ ఎంప్లాయ్